Hello everyone, Tinglish teacher here. Welcome back to our channel. I hope everyone is doing well. ఈరోజు కూడా మీ అందరి కోసం మరొక మంచి వీడియో. ఈ వీడియోలో అయితే వినపడట్లేదు, విన్నట్టు నటించాను ఇలాంటి సెంటెన్సెస్ ఉండబోతున్నాయి. చాలా క్లియర్గా ఎగ్జాంపుల్స్తో సహా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సో వీడియో కనుక నచ్చితే ఖచ్చితంగా ఒక లైక్ ఇచ్చేయండి. ఇప్పుడైతే ప్రీవియస్ వీడియోలో నేను మిమ్మల్ని 2 క్వశ్చన్స్ అయితే అడిగాను కదా, వాటి ఆన్సర్స్ని కూడా చూద్దాం. ఫస్ట్ వన్ ఏంటంటే ఎవరు రాలేదు. దీన్ని మనం ఇంగ్లీష్లో నో వన్ కేమ్ ఇలా చెప్తాం. నౌ ద సెకండ్ క్వశ్చన్ ఇస్ ఇంట్లో విషయాలు బయట చెప్పకు. ఈ సెంటెన్స్ని ఇంగ్లీష్లో డోంట్ టెల్ హౌస్ మ్యాటర్స్ టు అవుట్ సైడర్స్ ఇలా చెప్తాం. ఇప్పుడు మీకోసం అయితే ఈ వీడియోలో 2 క్వశ్చన్స్ ఉంటాయి కదా, వాటిలో ఫస్ట్ వన్ ఏంటంటే నేనైతే వినలేదు. ఈ షార్ట్ సెంటెన్స్ని ఇంగ్లీష్లో ఎలా చెప్తామో ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో చెప్పండి. Let me know in the comments how it is called in English. Now the second question is విన్నా కూడా విననట్టు నటించాను. ఈ సెంటెన్స్ని ఇంగ్లీష్లో ఎలా చెప్తామో మర్చిపోకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇప్పుడైతే లేట్ చేయకుండా మన వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. సెంటెన్స్ నెంబర్ 1 ఆఫ్ దిస్ వీడియో ఈస్ ఏమన్నావో వినపడలేదు మళ్ళీ చెప్పు. ఇది చాలా ఫ్రీక్వెంట్గా లేదా చాలా డైలీ అంటూ ఉంటారు కదా, సో దీన్ని ఇంగ్లీష్లో I didn't hear what you said, say it again. Or I didn't hear what you said, so say it again. ఇలా అడుగుతాం. అదే నువ్వు చాలా నిదానంగా మాట్లాడావు అందుకే నాకు వినపడలేదు ఇలా చెప్పాలనుకుంటే You spoke very slowly, so I couldn't hear at all. You spoke very slowly, so I couldn't hear at all. ఇలా చెప్తాం. I couldn't hear అంటే నాకు వినపడలేదు లేదా నేను వినలేకపోయాను అని. అదే నాకు వినపడలేదు అందుకే నేను మళ్ళీ నీతో మాట్లాడలేదు ఇలా చెప్పాలనుకుంటే I could not hear you, so I didn't talk to you again. Or I couldn't hear you, so I didn't talk to you again. ఇలా చెప్తాం. సెంటెన్స్ నెంబర్ 2 is వినపడింది మళ్ళీ చెప్పొద్దు. ఇలా కూడా అంటూ ఉంటారు కదా, సో దీన్ని ఇంగ్లీష్లో I heard it, so you don't need to say it again. I heard it, so you don't need to say it again. ఇలా చెప్తాం. అదే నువ్వు చెప్పిందే మళ్ళీ మళ్ళీ చెప్తూ ఉంటే గనక నాకు చిరాకు వస్తుంది లేదా చిరాకుగా అనిపిస్తుంది ఇలా చెప్పాలనుకుంటే If you keep repeating the same thing again and again, I feel irritated. If you keep repeating the same thing again and again, I feel irritated. ఇలా చెప్తాం. ఇప్పుడైతే సెకండ్ ఎగ్జాంపుల్ని చూద్దాం. అదేంటంటే నువ్వు విన్నావో లేదో నాకు అర్థం కాలేదు ఇలా చెప్పాలనుకుంటే I couldn't understand whether you heard it or not. I couldn't understand whether you heard it or not. ఇలా చెప్తాం. I couldn't understand అంటే నేను అర్థం చేసుకోలేకపోయాను లేదా నాకు అర్థం కాలేదు అని. సెంటెన్స్ నెంబర్ 3 is మళ్ళీ మళ్ళీ అదే పాట వింటున్నావా. ఎవరైనా ఎక్కువసార్లు ఒకటే పాట వింటున్నప్పుడు ఇలా అడుగుతూ ఉంటారు కదా, సో దీన్ని ఇంగ్లీష్లో Are you listening to the same song again and again? Are you listening to the same song again and again? ఇలా అడుగుతాం. ఇప్పుడైతే 2 ఎగ్జాంపుల్స్ని చూద్దాం. ఫస్ట్ వన్ is Won't you get bored if you listen to the same song so many times? Won't you get bored if you listen to the same song so many times? అంటే ఒకటే పాటని అన్నిసార్లు వింటే నీకు బోర్ కొట్టదా అని. Won't you get bored అంటే నీకు బోర్ కొట్టదా అని. అదే ఎన్నిసార్లు విన్నా సరే నాకు బోర్ కొట్టదు, నాకు అంత ఇష్టం ఇలా చెప్పాలనుకుంటే No matter how many times I listen, I don't get bored. I like it that much. No matter how many times I listen, I don't get bored. I like it that much. ఇలా చెప్తాం. సెంటెన్స్ నెంబర్ 4 is నువ్వు ఆపు నేను చెప్పింది విను. ఇలా కూడా అంటూ ఉంటారు కదా, సో దీన్ని ఇంగ్లీష్లో Stop and listen to what I am saying. Or you stop and listen to what I am saying. ఇలా చెప్తాం. ఇప్పుడైతే 2 ఎగ్జాంపుల్స్ని కూడా చూద్దాం. ఫస్ట్ వన్ is If you stop talking, you will be able to hear what I am saying. If you stop talking, you will be able to hear what I am saying. అంటే నువ్వు మాట్లాడటం గనక ఆపితే నేను చెప్పేది లేదా నేను మాట్లాడేది నీకు వినపడుతుంది అని. Another example is Everyone is able to hear what I am saying, so what's your problem? Everyone is able to hear what I am saying, so what's your problem? అంటే అందరూ నేను మాట్లాడేది వినగలుగుతున్నారు, నీ ప్రాబ్లం ఏంటి లేదా నీ సమస్య ఏంటి
సెంటెన్స్ నెంబర్ 5 ఇస్ ప్రతిసారి నువ్వు చెప్పిందే నేను వినాలా. ఇలా కూడా అంటూనే ఉంటారు కదా. సో దీన్ని ఇంగ్లీష్లో డూ ఐ హ్యావ్ టు లిసన్ టు వాట్ యూ సే ఎవ్రీ టైమ్. డూ ఐ హ్యావ్ టు లిసన్ టు వాట్ యూ సే ఎవ్రీ టైమ్. ఇలా అడుగుతాం. డూ ఐ హ్యావ్ టు లిసన్ టు యూ అంటే నువ్వు చెప్పింది నేను వినాలా అని. అదే ప్రతిసారి నేనే ఎందుకు వినాలి, ఈసారి నువ్వు విను ఇలా అడగాలనుకుంటే వై షుడ్ ఐ బీ ద వన్ టు లిసన్ ఎవ్రీ టైమ్, దిస్ టైమ్ యూ లిసన్ టు మీ. వై షుడ్ ఐ బీ ద వన్ టు లిసన్ ఎవ్రీ టైమ్, దిస్ టైమ్ యూ లిసన్ టు మీ ఇలా చెప్తాం. వై షుడ్ ఐ బీ ద వన్ టు లిసన్ ఎవ్రీ టైమ్ అంటే ప్రతిసారి నేనే ఎందుకు వినాలి అని. Another example is, if you don't like listening, you can go outside. If you don't like listening, you can go outside. అంటే నీకు గనక వినటం ఇష్టం లేకపోయినట్లయితే నువ్వు బయటకు వెళ్ళిపోవచ్చు అని. సెంటెన్స్ నెంబర్ 6 ఇస్ ఇన్నిసార్లు చెప్తే ఎవరు వినరు. ఇలా కూడా అంటూ ఉంటారు కదా. సో దీన్ని ఇంగ్లీష్లో ఇఫ్ యూ సే ఇట్ సో మెనీ టైమ్స్ నో వన్ విల్ లిసన్. ఇఫ్ యూ సే ఇట్ సో మెనీ టైమ్స్ నో వన్ విల్ లిసన్ ఇలా చెప్తాం. ఇప్పుడైతే 2 ఎగ్జాంపుల్స్ని కూడా చూసేద్దాం. ఫస్ట్ వన్ ఇస్ I tried a lot to tell her but she didn't listen to me. I tried a lot to tell her but she didn't listen to me. అంటే ఆమెకు చెప్పడానికి నేను చాలా ట్రై చేశాను కానీ ఆమె అసలు వినలేదు అని. Another example is tell me what happened, I will listen. Or you tell me what happened, I will listen to you. అంటే ఏమైందో చెప్పు నేను వింటాను అని. Now the last sentence is నీకు వినే ఉద్దేశం ఉందా లేదా ఇలా కూడా అంటూ ఉంటారు కదా. సో దీన్ని ఇంగ్లీష్లో డూ యూ ఇంటెండ్ టు లిసన్ ఆర్ నాట్. డూ యూ ఇంటెండ్ టు లిసన్ ఆర్ నాట్ ఇలా అడుగుతాం. ఇదే సెంటెన్స్ని డూ యూ హ్యావ్ ద ఇంటెన్షన్ టు లిసన్ ఆర్ నాట్ ఇలా కూడా అడగచ్చు. డూ యూ ఇంటెండ్ టు లిసన్ అంటే నీకు వినే ఉద్దేశం ఉందా అని. అదే నీ ముఖం చూస్తుంటే నీకు వినాలనే ఉద్దేశం లేనట్టు నాకు అనిపిస్తోంది ఇలా చెప్పాలనుకుంటే లుకింగ్ ఎట్ యువర్ ఫేస్ ఐ ఫీల్ లైక్ యూ డోంట్ ఇంటెండ్ టు లిసన్. లుకింగ్ ఎట్ యువర్ ఫేస్ ఐ ఫీల్ లైక్ యూ డోంట్ ఇంటెండ్ టు లిసన్ ఇలా చెప్తాం. నౌ ద సెకండ్ ఎగ్జాంపుల్ ఇస్ టెల్ మీ క్లియర్లీ వాట్ యువర్ ఇంటెన్షన్ ఇస్. టెల్ మీ క్లియర్లీ వాట్ యువర్ ఇంటెన్షన్ ఇస్ అంటే నీ ఉద్దేశం ఏంటో నువ్వు నాకు సరిగ్గా చెప్పు లేదా క్లియర్గా చెప్పు అని. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ద వీడియో టిల్ ద ఎండ్. మీరు గనక ఫ్లూయెంట్ ఇంగ్లీష్ స్పీకర్ అవ్వాలి అనుకుంటే ట్రై టు ప్రాక్టీస్ యాజ్ మచ్ యాజ్ పాసిబుల్. విల్ మీట్ యూ అగైన్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. అంటిల్ దెన్ కీప్ లెర్నింగ్, కీప్ ప్రాక్టీసింగ్ అండ్ కీప్ సపోర్టింగ్ Tinglish Teacher. హ్యావ్ అ గుడ్ డే. బై బై.